ఈ నాయకులు ఎవరు మీతో ప్రచారంలో పాల్గొనడానికి కారణం ఏంటి? వస్తుండ్రు అక్కడక్కడ సురేష్ రెడ్డి గారు వచ్చిపోయిండ్రు, హరీష్ రెడ్డి గారు ఏమో రిజైన్ చేసిండ్రు, మురళీధరరావు గారు ఏమో నేషనల్ లీడర్ కాబట్టి వారికి వివిధ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి వారు పని చేసుకుంటుంది తప్ప అట్లాంటిది ఎక్కడ లేదు. అందరు పనిచేస్తున్నారు. రామచంద్రరావు గారు ఆశించిండు అట్లాంటి, మనం మల్క కొమరే గారు ఆశించిండ్రు. వారు వారి లెవెల్లో వారు పనిచేస్తున్నారు. ఎవ్వరు పని చేయకుండా లేరు. ఒక్క హరీష్ రెడ్డి గారు మాత్రం రాజీనామా చేసిండ్రు. మురళీధరరావు గారు జాతీయ నాయకులు కాబట్టి వారి బిజీలో వారు ఉన్నారు. మిగతా అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. అంటే స్థానిక నాయకులు మీకు కోఆపరేట్ చేయకపోవడం వల్ల మీరు హుజురాబాద్ నుంచి కార్యకర్తలను తెచ్చుకొని ప్రచారం చేస్తున్నారని కూడా ప్రచారం ఉంది. ఇక పిచ్చోళ్ళు చేసే ప్రచారాన్ని నేను ఏం సమాధానం చెప్తాను? ఎందుకు వస్తారండి? మాకు అక్కడ బండి సంజయ్ గారు ఉన్నారు. మా పార్టీ అభ్యర్థి గెలిపించుకునే అక్కర ఉన్నది అక్కడ. ఎప్పుడన్నా వస్తే జనరల్గా హైదరాబాద్కు పని మీద వస్తూ ఉంటారు. దవాఖాన్ల పని మీద కావచ్చు, ఇతరత పని మీద కావచ్చు. పని మీద వచ్చినప్పుడు కలిసిపోతుండొచ్చు, కానీ ఇవాళ ఇక్కడ లేకపోతే నా కార్యకర్తలు లేరంట అండి, వీళ్ళకు లేరు. నాకు ప్రతి ఊర్లో వందల మంది అభిమానులు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. వందల మంది. రాజేంద్రన్న నిన్ను గెలిపించుకోవాలి, ఉద్యమకారులుగా ఉన్నవాళ్ళు కావచ్చు. ఇలా అనేక సందర్భాల్లో వాళ్ళ సమస్యల మీద నేను కొట్లాడినప్పుడు అటాచ్ అయినటువంటి వాళ్ళు ఇలా మా అంగన్వాడీ టీచర్లు ఎవరి కోసం చేస్తారండి? మా ఆశా వర్కర్లు, మా సెకండ్ ఏఎన్ఎంలు, మా గ్రామ కార్యదర్శులు, మా విఆర్ఓ. ఎందుకు మీ పార్టీ నాయకులు మొదటి నుంచి ఉన్న వాళ్ళు మీ పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ఈ పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు? కూన శ్రీశైలం గౌడ్ కావచ్చు, శ్రీ గణేష్ కావచ్చు. ఎందుకు మీరు వాళ్ళతోటి పని చేయించుకోలేకపోతున్నారా? మీరు వాళ్ళతో కలిసి పని చేయలేకపోతున్నారా? అసలు ఎంత ఎలక్షన్లప్పుడు అన్ని నియోజకవర్గాలు కూడా ఇటోళ్ళు అటు అటోళ్ళు ఇటు, అందులో ముఖ్యంగా ప్రలోభాల ప్రవాహాలు కొనసాగుతున్న ఈ రోజులలో ప్రలోభాలు, విపరీతమైన డబ్బులు ఆఫర్ చేయడం, లేకపోతే మీకు ఈ పని ఉన్నది, ఈ పని చేసి పెడతాం రాండి అని చెప్పడం, ఇట్లా రకరకాల ప్రలోభాలు. లేకపోతే అధికార పార్టీలో ఉంటే కొంచెం లాభం అవుతుందని భావన ఉండొచ్చు. కానీ మీ సొంత మనిషి, మీరు స్వయంగా నిలబెట్టిన పులిమామిడి రాజు కూడా మిమ్మల్ని వదిలేసిపోయాడు. ఇట్లా సొంత మనుషులు సంగారెడ్డిలో మీరే టికెట్ ఇప్పించారు కదా ఆయనకి. అదే నేను అందరి గురించి చెప్తాను. నాట్ ఓన్లీ సంగారెడ్డి అండి, 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం వారికి చర్చ జరుగుతున్నప్పుడు ఇలాంటి అన్ని పులిమామిడి రాజు కావచ్చు, వాళ్ళు ఇంకొక XY కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఎవరితో పర్మనెంట్గా ఉంటారనే భావన ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎవరు శాశ్వతంగా ఈయన మనిషి ఈయనతోనే ఉంటాడనేది బట్టి తప్పుడు అభిప్రాయంతో ఉండరు. రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా ఈ మాట మాట్లాడరు. ఇవాళ నాకు ఒక ఆయన గొప్పగా అటాచ్ అయి ఉంటాడు, రేపు దూరం అయిపోవచ్చు. రేపు దూరం ఉన్న మనిషి రేపు అటాచ్ అయి ఉండొచ్చు. అంతేగాని ఈయన మనిషి అట్లా ఉండదండి. కానీ మల్కాజ్గిరి అనేది సీఎం సొంత నియోజకవర్గం ప్రస్తుతానికి. ఆయన దాని మీద చాలా ఫోకస్డ్గా ఉన్నారు. చాలామంది నాయకులు బీజేపీ నుంచి కానీ, బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్లో చేరుతున్న సందర్భం కనిపిస్తుంది మనకి. ఏంటి ఇదంతా మీ గెలుపు మీద ఎఫెక్ట్ చూపించదా? అంటే ఒకటి, సీఎం గారి సొంత ఇలాకానా ఇదేమన్నా? తన జాగీరా ఇదేమన్నా? ఇది మల్కాగిరి ప్రజల జాగీరండి. వారు కొడంగల్ కూడా కాదు, వారు వేరే నియోజకవర్గం పోయి కొడంగల్లో పోటీ చేస్తారు. నేను తప్పు పట్టను, ఎందుకంటే ఆయన ఎక్స్పోజ్ లీడర్ కాబట్టి కొడంగల్ అయినా పోటీ చేయొచ్చు, మల్కాగిరిలో అయినా పోటీ చేయొచ్చు, రేపు ఇంకో జాగాలైనా పోటీ చేయొచ్చు. నేను దాని మీద అంత చిన్నగా మాట్లాడతాను. కానీ ఇవాళ మల్కాగిరిలో ఈటల రాజేందర్ గారు ఎందుకు ఇక్కడ ఈటల రాజేందర్ గారి నేటివిటీ ఏందని చెప్పి అడుగుతున్నారు, చూసారా? దాని మీద ప్రజలు నవ్వుకుంటున్నారు. కానీ చాలామంది బీజేపీ నుంచి కూడా వెళ్ళి కాంగ్రెస్లో చేరుతున్నారు. దాదాపు ప్రతిరోజు మనం చూస్తున్నాం కాంగ్రెస్లో కండవాలు కప్పుకుంటున్న పరిస్థితి. తప్పండి, ఎక్కడ లేదు పెద్దగా. ఇద్దరు, ఒకటి కూన శ్రీశైలం గౌడ్ గారు, వారు కాంగ్రెస్ పార్టీ గతంలో ఉండే, వారికి ఆ సంబంధాలు లేవు కాబట్టి వారికి ఏం అవసరం ఉందో వారు వెళ్ళిపోయారు తప్ప పెద్ద ఎక్కడ ఎవరు వెళ్ళిపోలే. మీరు మీ టీవీలు మీకు సెన్సేషనల్ న్యూస్ కావాలి కాబట్టి మీకు ఇట్లాంటివి వేయాలని చెప్పి కుతూహలం ఉంటుండొచ్చు, కానీ అదర్వైజ్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి పోయిన చరిత్ర ఎక్కడ లేదు పెద్దగా. మీ ప్రత్యర్థి హుజురాబాద్లో ప్రత్యర్థి కౌశిక్ రెడ్డి అంటున్నాడు, హుజురాబాద్లో చెల్లని రూపాయి మల్కాజ్గిరిలో చెల్తుందని. ఆయనకి ఏం సమాధానం చెప్తారు? ఎవరికి ఎక్కడ చెల్తుందో, ఇలా కేసీఆర్ చెల్తలే కదా. ఇలా అంత పెద్ద దేశంలో నేనే గొప్ప అని చెప్పబడే ఈ కేసీఆరే ఇప్పుడు ముఖం చెల్తలేదు. ఫస్ట్ వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఇతరులు విమర్శించే ముందు సోయి ఉండాలి. మా స్థానం ఏంది, మా స్థాయి ఏంది, ఇప్పటి మా పరిస్థితి ఏందో వాళ్ళకి అర్థం కావాలి. తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు లోక్సభ ఎన్నికలు? 12 సీట్ల పైబడి వస్తాయి. కానీ నిన్నే ఒక సర్వే వచ్చింది, ఏబీపీసీ ఓటర్ సర్వేలో కాంగ్రెస్కు 10 సీట్లు, బీజేపీకి 5 సీట్లు, బీఆర్ఎస్కి 1, ఎంఐకి 1 సీట్ వస్తుందని వాళ్ళ సర్వేలో చెప్తున్నారు. అంటే మీరేంటి అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారా? సర్వే సంస్థలకు అందనటువంటి అంతరంగం ప్రజలలో ఉంది. వచ్చే ఎన్నికల్లో మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలి,
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే శాంతి, అభివృద్ధి, ఆత్మగౌరవం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు కాపాడబడతాయనేటువంటి భావన ఉంది. కాబట్టి అసలు ఈవెన్ ఖమ్మం, మీరు ఎప్పుడు బీజేపీకి ఎవరు ఓటైనటువంటి ఖమ్మంలో కూడా ఈసారి బీజేపీ ఓటుతారని మహిళలు అంటున్నారంటే ఇలా బీజేపీ గెలవాలని చెప్పి ప్రజలు అనుకుంటున్నారంటే అర్థం కావాలి వాళ్ళకి. అసలు ఒక తెలివని ఒక అండర్ కరెంట్, ఒక తెలివని అనేక రకాల శక్తులు ఇలా బీజేపీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాయి.